I see a sky with a reindeer car, but I'm not running. హాయ్ అండి. హై. సో ఈరోజు అయితే బయట టెంపరేచర్ 6 degrees ఉంది, బట్ ద రియల్ ఫీల్ ఇస్ 4 అనమాట. సో 4 degreesకి బయటికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక జాకెట్, లైట్, ఇట్స్ నాట్ అ వెరీ హెవీ జాకెట్, సో జాకెట్ అయితే వేసుకోవాలండి. అండ్ కంపల్సరీ షూస్ కంపల్సరీ అనమాట. సో వీ జస్ట్ హ్యాడ్ అవర్ స్పోర్ట్స్ షూస్. సో 4 degreesకి దిస్ ఇస్ ఎనఫ్. కానీ కొంచెం విండిగా ఉండి 1 degrees కనుక వెళ్ళిందంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్కార్ఫ్ ఫర్ ష్యూర్. సో ఈరోజు అయితే షెడ్యూల్ అయితే ఐ హ్యావ్ టు గెట్ మై ఐస్ టెస్టెడ్ అనమాట. ఐ టెస్ట్కి వెళ్తున్నాము. నాకు ఇప్పటిదాకా సైట్ అయితే లేదండి, బట్ సమ్హౌ సిస్టమ్ ముందు బాగా ఈ మధ్య హెడేక్ అండ్ డ్రై ఐస్ బాగా ఎక్కువ అయ్యి మంట వస్తుంది అనమాట బాగా. సో వీ థాట్ వీ విల్ గెట్ టెస్టెడ్ టుడే. అండ్ ఐ టెస్ట్ తర్వాత సాటర్డే కదా, వీ హ్యావ్ టు గో అండ్ గెట్ అవర్ గ్రాసరీస్ అనమాట. టర్కీ షాప్కి, అండ్ దెన్ ఎ నార్మల్ జర్మన్ స్టోర్ అండ్ ఇండియన్ స్టోర్. సో ఇన్ని స్టోర్స్కి వెళ్ళాలి. సో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఒక ఐడియా కోసం ఏ స్టోర్లో ఏం కొంటున్నాము అని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ మై సాటర్డే ఈస్ గోనా బి. సో పబ్లిక్ ప్లేసెస్లో కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాలన్నమాట. కేసెస్ ఎక్కువ అయినాయి కాబట్టి ఎవ్రీవన్ హ్యావ్ టు ఈవెన్ వేర్ మాస్క్ అవుట్ సైడ్. సిటీ సెంటర్లో మెయిన్గా మాస్క్ కంపల్సరీ వేసుకోవాలండి. సో మనమైతే ఆక్స్బర్గ్ సిటీ సెంటర్లో ఉన్నాం, సెంటర్ ఆఫ్ ద సిటీ, బట్ యూ కెన్ సీ నాట్ మెనీ పీపుల్, చాలా తక్కువ ఉన్నారు జనాలు బయట. సో మేమైతే ఐ టెస్ట్ సెంటర్ అపోలో అని ఒక షాప్ ఉంటుంది ఇక్కడ. దే ఆర్ లైక్ స్పెక్స్ అని అమ్ముతుంటారు అనమాట. అండ్ ఆల్సో దే డూ ఐ టెస్ట్ ఆల్సో. సో అక్కడికి వెళ్తున్నాం. అది ఉంటుంది ట్రామ్స్ అవి ఇక్కడ ఆక్స్బర్గ్లో, క్యాటర్పిల్లర్స్. సిడ్ కాల్ దెమ్ క్యాటర్పిల్లర్స్. సో వీఆర్ డన్ విత్ ది ఐ టెస్ట్. నాకు సిస్టమ్ ముందు 15 yearsగా వర్క్ చేయడం వల్ల బోనస్. ఇప్పుడు దాకా సైట్ లేదనుకున్నాను. సో రైట్ దానికైతే 0.25 అండి, లెఫ్ట్కి 0.5 అని చెప్పారు. బట్ సతీష్ సేస్ ఇంకొకసారి టెస్ట్ చేయించుకున్నాం వేరే చోట. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిసైడ్ స్పెక్స్ పెట్టుకోవాలా వద్దా అని అప్పుడు డిసైడ్ చేసుకుందాము అని చెప్తున్నారు. సో ఐ టెస్ట్ అయితే ఫ్రీ అండి. ఎక్కడైతే ఆప్టికల్ షాప్స్ ఉంటాయో యూ కెన్ జస్ట్ గో అండ్ గెట్ టెస్టెడ్ అనమాట. దే డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దాట్. సో మేమైతే నడుచుకుంటా ఇండియన్ స్టోర్ వెళ్తున్నాము, కొన్ని కావాలి. ఇదిగోండి మా ఏకైక ఇండియన్ స్టోర్ ఆక్స్బర్గ్లో, పంజాబ్ ఏషియా స్టోర్ అంట. సో నేను ఫస్ట్ టైం రావటము, ఎప్పుడు సతీష్ తీసుకొచ్చాడు ముందు. చిన్న స్టోర్ అండి, బట్ థింగ్స్ ఆర్ వెరీ కాస్ట్లీ హియర్. నాకు అదే హ్యానోవర్లో ఇంకా పెద్ద స్టోర్, కానీ ప్రైసెస్ తక్కువ ఉండే అక్కడ. నూడిల్స్ దొరుకుతాయి ఇట్లా ప్లెయిన్గా. సో నూడిల్స్ మన మ్యాగీ మసాలా తెచ్చుకుంటే యూ కెన్ యాక్చువల్లీ రీయూజ్ దెమ్. మసాలా ప్యాకెట్స్ తెచ్చుకుంటే ప్లెయిన్ నూడిల్స్ దొరుకుతాయి ఇట్లాగా. హాఫ్ కిలోనా? ఎంత పండు? 2.5 euro అంట. 2.5 euro, హాఫ్ కేజీ 2.5 euroనా? సో ఇవన్నీ షాన్ మసాలాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. షాన్ కంపెనీ ఉన్నాయి. చికెన్ మసాలాస్, మనకి చాట్ మసాలా కావాలి పండు. బాంబే బిర్యానీ అంట, చికెన్ బిర్యానీ, ఫ్రూట్, మద్రాస్ కర్రీ పౌడర్, రాజ్మా మసాలా, పానీపూరి, స్టఫ్డ్ పరాటా, పావ్ బజ్జీ. ఇది ఒక పావ్ బజ్జీ మసాలా, చాట్ మసాలా. కానీ ఓపెన్ చేస్తున్నాయి ఏంటి? ప్యాకెట్స్ ఊడిపోయి ఉంటాయి చలికి. చనా మసాలా, ఇది చనా మసాలా, చాట్, చనా మసాలా, దాల్ మసాలా.
బెల్లం ఉంది ఇక్కడ, నల్ల బెల్లం అంట, బ్రౌన్ జాంగ్రీ. దిస్ ఇస్ దిస్ నార్మల్ వైట్ జాంగ్రీ 2.99. అటుకులు, సగ్గు బియ్యం నేను ఇండియా నుంచి తెచ్చుకుంటానండి, సన్న సగ్గు బియ్యము. ఇక సన్న దొరకదు, ఇక్కడ పెద్ద సగ్గు బియ్యం దొరుకుతుంది. బాయిల్డ్ రైస్, ఇడ్లీ రైస్, సోనా మసూరి, ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి రైస్, ఇవన్నీ అగరబత్తీలు. ఒక ప్యాకెట్ 1.5 euro అంటాం. మునక్కాయలు ఎంత పడింది? మునక్కాయ 1.42 పడింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఐ టుక్ సమ్ పప్పు, ఉరాద్ దాల్, పచ్చిమిరపకాయలు 2 euros కండి. 3.42 మొత్తం ఇది. చింతపండు యాక్చువల్గా టర్కీ షాప్లో దొరికిద్దండి, దొరికిద్దా లేదా అన్నట్టు నేను చిన్నది తీసుకున్నాను ఇక్కడ. కొబ్బరికాయ, పాపడ్, పావు బజ్జీ మసాలా, కర్రీ లీవ్స్, చాట్ మసాలా. దిస్ ఇస్ వాట్ ఐ టుక్. కొన్నామండి, 32 euro అయింది మొత్తం. మేము ముందు హ్యానోవర్లో ఉండేవాళ్ళం కదా, అది పెద్ద స్టోరు, ప్రైసెస్ కూడా తక్కువ ఉండేవి. ఆక్స్బర్గ్లో దిస్ ఇస్ ఎ వెరీ స్మాల్ స్టోర్ అండ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అసలు కూరగాయలు అయితే ఏమీ లేవు, ఏవో కొన్ని తీసుకుంటేనే 32 euros అయింది. సో మ్యాండేటరీ తీసుకున్నాను, లేదంటే మోస్ట్లీ నేను ఆన్లైన్ ఆర్డర్ చేసేసుకుంటాను. ఆన్లైన్లో ఐ ఫీల్ ఆన్లైన్లో తక్కువ అవుతుంది ఇక్కడికన్నా. సో ఇండియన్ స్టోర్లో అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది తుర్కాయ్ స్టోర్. అక్కడ మనకు ఉపయోగపడే వస్తువులు. హ్యానోవర్లో నాకు మంచి చింతపండు దొరికింది టర్కీ షాప్లో. సో ఇక్కడ చూద్దాం అసలు దొరికిద్దో లేదో. సో టర్కీ షాప్కి ఆనుకొని ఉండిందండి ఈ షాప్. దిస్ ఈజ్ ఆల్సో టర్కీ వాళ్ళదే. మనకి ఫ్రెష్ ఫిష్, ఫ్రాన్స్ కనిపించింది నాకు ఫస్ట్ టైం. ఇన్ని రోజులు నేను ఫ్రోజన్వి తీసుకుంటూ ఉన్నాను, ఫిష్ అండ్ ప్రాన్స్. ఫస్ట్ టైం అయితే మనకి ఫ్రెష్ ఫిష్ కనిపించేసరికి నాకు మామూలు ఆనందం వేయలేదు. ఫ్రెష్ అంటే మరి ఇక్కడ కొంచెం ఐస్లో ఉన్నవే ఉంటాయండి, దట్ ఈస్ వాట్ దే కాల్ ఫ్రెష్ హియర్. ఫ్రోజన్ అంటే ఇంకా మీకు ఫ్రీజర్లో ఉంటాయి, అవి చాలా రోజులు పెట్టి ఉన్నవి అన్నమాట ఫ్రీజర్లో అయితే. ఇవైతే మీకు డైరెక్ట్గా పట్టి ఇక్కడ పెట్టి తెచ్చినవి అన్నమాట, ఐస్లో పెట్టి ఉంటాయి ఇవి. సో నాకైతే ఆ చేపలను చూసి చాలా ఆనందం వేసింది. ఆ రెడ్ ఫ్రాన్స్ ఇండియా నుంచి వచ్చాయంటండి, దానిపైన రాశారనమాట ప్రొడ్యూస్ ఆఫ్ ఇండియా అని. ఇది మెక్రెల్ చేప అండి కింద. అవి పులుసు చాలా బాగుంటాయి, మన చేపల పులుసు చేసుకుంటే చాలా బాగుంటాయి. హాఫ్ కిలో రొయ్యలు. మామూలుగా లేదండి వెనకాల చేపల డిమాండ్. చాలా రోజుల నుంచి అసలు ప్రాన్స్ తినాలి, ప్రాన్స్ తినలేదు నేను అసలు వచ్చాక. ఫ్రోజన్ తీసుకున్నాను కానీ నాకు అంత టచ్ లేదు టేస్ట్. సో మనకైతే ఫ్రెష్ ప్రాన్స్ దొరికాయి. వెనకాలైతే ఆయన గ్రిల్ చేస్తున్నాడు, ఫిష్ని గ్రిల్ చేసి బన్లో పెట్టిస్తున్నాడు. దానికి మాల్ క్యూ లేదు చూడండి అక్కడ. సో మేమైతే తీసుకున్నాము, 2 కలిపి 10 euros పడ్డాయి. ఓహో. సో ప్రాన్స్ హాఫ్ కిలో, ఫిష్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాం. బుడ్డి చేపలు చూద్దాం అసలు పులుసు చేద్దాము అని తీసుకున్నాను. దే టుక్ 10 euros అండి రెండిటికి. టర్కీ షాప్స్లో ఈ ఫిగ్, కిస్మిస్ లేదంటే డేట్స్ అలాంటివి మంచివి దొరుకుతాయండి. రేట్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. చాలా వెరైటీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇది వాళ్ళ చింతపండు హాఫ్ కిలో. ఇది టర్కీ షాప్లో వి గాట్ ఇట్ ఫర్ 2.5 euro. ఇదే ఇండియన్ స్టోర్లో పావు కిలోదే 2.5 euro అమ్ముతున్నాడు. అండ్ నల్లగా కూడా ఉండింది, అసలు బాగాలేకుండా అది. సో నేను జనరల్గా చింతపండు టర్కీ షాప్లో ట్రై చేయండి,
చూసావా చాలా దొరుకుతున్నాయి కారాలు ఇక్కడ. ఏమో ఇవన్నీ చిల్లీ బర్డ్స్ అయ్యండి. బర్డ్స్ అయినా 29 euros. 30. నువ్వులు అక్కడ చూసావా ఎన్ని అమ్ముతున్నారు? నువ్వులు ఉన్నాయి ఇంట్లో కదా. బాబు ఏంటి కారాలన్నీ? నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. నేను కూడా చూడలేదు. ఎప్పుడు వస్తూ ఉంటావు. పుల్ బీబర్ అంట. తాత్ పాప్రికా పుల్ బీబర్. నేను ముందు టర్కీ షాప్స్ చూసాం కానీ ఈ షాప్ మాత్రం సూపర్ ఉందండి. మసాలాస్ అయితే ఏవేవోవో ఉన్నాయి. చిల్లీ పౌడర్స్ అయితే అసలు డిఫరెంట్ స్పైస్ లెవెల్స్లో ఉన్నాయన్నమాట. సో నా వెనకాల ఉన్నవన్నీ మసాలా పౌడర్స్ డిఫరెంట్, వాటి నేమ్స్ అవేంటో కూడా నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. సో వీఆర్ డన్ ఇన్ ద టర్కీ షాప్ అండి. వెళ్ళిపోతున్నాం మేము బ్యాక్. సో టర్కీ స్టోర్లో మనకి ఏం దొరుకుతాయి అంటే పెసలు దొరుకుతాయి, గోధుమ రవ్వ దొరికిద్ది, పుదీనా, కొత్తిమీర, మంచి మటన్ దొరికిద్ది. ఈరోజు అయితే మాకు స్పైసెస్ కూడా స్టార్ అనాస్, సిన్నమిన్ అండ్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఈ మూడు ఇంత బాటిల్ 1 euro దొరికాయి అనమాట. చూపెట్టు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో వీ టు కాల్ దీస్ అండ్ ఆల్సో చాయ్ బిస్కెట్స్. మనలాగా వీళ్ళు కూడా స్పైసెస్ తింటారండి. సో కొంచెం మనకి కావాల్సిన వస్తువులు ఇక్కడ కూడా యూ కెన్ గెట్ దెమ్. సో వీఆర్ గెటింగ్ థింగ్స్ బిల్డ్. సో ఇవన్నీ అయితే మనకి 22 euros అయినాయి. బజ్జీలో ఒక మిర్చి తీసుకున్నాను, చింతపండు, దానిమ్మకాయ చూడండి. తక్కువ షాప్లోనే దొరుకుతాయండి దానిమ్మకాయ. అప్పుడప్పుడు జర్మన్ స్టోర్స్లో కూడా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం మ్యాండేటరీ దొరుకుతాయి. అండ్ అంజీర్, డ్రైడ్ అంజీర్, కార్న్, చిల్లీ కార్న్ అండి, చాలా బాగుంటుంది ఇది, ఫ్రైడ్ కార్న్. ఐ టుక్ సమ్ బీట్రూట్ అండ్ సాల్. సో ఇవి అయితే మనకి 23 euros అయినాయి ఈరోజు. జనాలు మాత్రం మాల్గా లేరండి. టర్కీ షాప్ అయితే అసలు బయట పార్కింగ్ మొత్తం ఫుల్. టైమ్ ఇస్ 5 o'clock అండి. 5 కూడా కాదు, 4:50 అయింది. సీ హౌ మచ్ డార్క్ ఇట్ ఈస్ ఆల్రెడీ. ఇలాగే ఉంటుందండి ఇంకా మార్నింగ్ 9-10 కూడా ఇలా ఉంటుంది మబ్బుగా. కొంచెం వెలుగు వస్తుంది, మళ్ళీ 3:30-4 కల్లా డార్క్ అయిపోతుంది. సో వింటర్స్ ఆర్ వెరీ డిప్రెసింగ్ హియర్. మరి అసలు నవంబర్, డిసెంబర్, జాన్ అయితే అసలు ఇట్ లుక్ సో డల్. సో ఐ టెస్ట్ అయిపోయింది, ఇండియన్ స్టోర్ అయిపోయింది, టర్కీ స్టోర్ అయిపోయింది. నౌ ద లాస్ట్ స్టాప్ ఇస్ జర్మన్ స్టోర్, జర్మన్ సూపర్ మార్కెట్. మనం రెగ్యులర్గా వెజిటబుల్స్ అవి తెచ్చుకోవడానికి అయితే లాస్ట్ జర్మన్ స్టోర్కి వెళ్ళి బ్యాక్ టు హోమ్. సాటిస్ఫైయింగ్ మూమెంట్. సూపర్ మార్కెట్కి వస్తే వీడు చేసే ఫేవరెట్ వర్క్ ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనము వే చేసుకోవాలన్నమాట. సో అక్కడ ఫొటోస్ ఉంటాయి. సో ఇప్పుడు బనానాది కాబట్టి బనానా మీద క్లిక్ చేస్తే ద వెయిట్ని బట్టి అది ఎంత ప్రైస్ అని చెప్పి స్టిక్కర్ వస్తుంది. అది మన బిల్డింగ్ దగ్గర వాళ్ళు బార్కోడ్ స్కాన్ చేసుకొని బిల్ చేస్తారనమాట దాని తగ్గట్టు. సో దిస్ ఈజ్ సంథింగ్ హీ లవ్ టు డూ. ఎవరిని చేయనివాడు, వాడే చేస్తాడు. Gujjari, where is your jacket? Why is it here? Why not? ఏం మీకు జాకెట్ వేసుకోవడానికి? Hari రెడీగా ఉంది. యూ ఫీల్ సో ఇండియన్. హీఈస్ మై హెల్పర్ అండి. చాలా హెల్ప్ చేస్తుంటాడు బయటకు వచ్చినప్పుడు. నేను యాక్చువల్గా స్పైసీ కార్క్ మర్చిపోయాను అనమాట ఒకటి. సతీష్ వెళ్ళాడు తీసుకురావడానికి. మేము ఇక సర్దుతున్నాం. సతీష్ వచ్చే లోపల పడిపోతుంది. సో మిల్క్ మనం కొన్నట్టు ఎవరు మిల్క్ అంత కొనరండి. సో నేను
6 బాటిల్స్ 6 to 8 తీసుకుంటాం. ఈచ్ వన్ ఇస్ 1 లీటర్. సో ఈరోజు 7 లీటర్స్ తీసుకున్నాను మిల్క్. సో జర్మన్ స్టోర్లో వి టేక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, జనరల్గా ఇంటికి ఏమైనా క్లీనింగ్ రిలేటెడ్ స్టఫ్, క్యాన్స్, ఆల్ నట్స్ అన్నీ ఏమైనా అలా అన్నీ కాఫ్లాండ్లో తీసుకుంటాము. సో సిద్ధుకి స్కూల్కి చాక్లెట్ డ్రింక్ రోజు కూడా తీసుకెళ్తానని చెప్పి తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ బిల్లింగ్ అయిన తర్వాత అండి, యూఎస్లో అయితే మనకి వాళ్ళే సర్దిస్తారనమాట మొత్తం బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాగ్లో వేసిస్తారు అక్కడ. ఇక్కడ మాత్రం అసలు బిల్లింగ్ అవ్వగానే టక మనమే అన్నీ బాస్కెట్లో వేసేసుకోవాలి. సో అసలు వెయిట్ చేయరనమాట. సో ఆవిడ ఇస్తుంది, నేనంటే అన్నీ వేసేసుకుంటున్నాను మన కార్ట్లో. దిస్ ఇస్ బెవేరియన్ స్పెషల్ అండి, ప్రెట్జెల్ అని. నేను బెవేరియాకి వచ్చాక తింటున్నాను, కంపల్సరీ తీసుకుంటా ప్రతి వీక్, చాలా బాగుంటుంది. వాట్ ఈస్ హీ హెల్పింగ్ విత్? పేపర్ నాప్కిన్స్ పట్టుకున్నావు అంతేనా నువ్వు? 2:45కి వెళ్ళామండి, వీఆర్ బ్యాక్ బై 6 o'clock. సో దిస్ ఈజ్ హౌ టిపికల్గా సాటర్డే రోజు, దిస్ ఈజ్ హౌ లైఫ్ ఈజ్ గొనా బీ. ఇట్ మస్ట్ బీ. మనకి ఇక్కడ పని చేసేవాళ్ళు, పని చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మన పని మనం చేసుకోవటం బాగా అలవాటు అవుతుంది అనమాట. సో మీరు కనుక ఇండియాలో బాగా డిపెండెంట్ పీపుల్ అయితే బీ ప్రిపేర్డ్ టు డూ యువర్ వర్క్. సండే రోజు క్లీనింగ్, సాటర్డే రోజు షాపింగ్, మిగతా రోజులు పని చేసుకోవడం అనమాట. సో దట్స్ హౌ థింగ్స్ ఆర్. So thanks for watching and see you in the next video. And don't forget to like, share and subscribe this video. Bye. Bye, Andy.